బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై వేమిరెడ్డి అభిమానులు దాడికి దిగారు నిన్న రాత్రి. ఈ నేపథ్యంలో వేమిరెడ్డి ప్రశాంతిపై వ్యాఖ్యలను నిరసిస్తూ దాడికి దిగినట్టుగా అక్కడ పెద్ద ఎత్తున చర్చ జరిగిన అంశానికి సంబంధించి మాట్లాడుకున్నాం. తాజాగా సీసీటీవీ ఫుటేజ్ దానికి సంబంధించి మీరు చూసారు. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూసివ్ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. ఆ సీసీటీవీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. తాజాగా నల్లపురెడ్డి ఇంటిపై వందలాది మంది దాడి చేసినట్టుగా అక్కడ వాళ్ళే చెప్పుకొచ్చారు, ప్రత్యక్ష సాక్షులే చెప్పుకొచ్చారు. దాడి సమయంలో ఇంట్లో లేరు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. ఇంట్లోని ఫర్నిచర్, టీవీ మొత్తం ఒక విధ్వంస వాతావరణం. పూర్తిగా అక్కడ ఉన్న ఫర్నిచర్ ని పగలగొట్టారు, గ్లాసు అద్దాలని పగలగొట్టారు, కిటికీలని ధ్వంసం చేశారు, ఆ డోర్లను ముఖ్యంగా తన్నుకుంటూ వెళ్లారు. 2 కార్లను పూర్తిగా ధ్వంసం చేశారు, వాటిని ఎక్కువ బోల్తా కొట్టించేశారు, వాటిని పూర్తిగా రివర్స్ చేసేసి విధ్వంసాన్ని సృష్టించారు. విజువల్స్ మీరు చూడొచ్చు. మరి ముఖ్యంగా ఈ విజువల్ దాదాపుగా మనకి సుమారుగా ఒక 20 మంది అయితే కనిపిస్తున్నారు అనుకోవచ్చా. ఆ విజువల్ మీరు చూడొచ్చు. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి దగ్గర ఎటువంటి విధ్వంస అదుగు మీరు చూడొచ్చు. దాడి చేసిన తర్వాత అందరూ కూడా పొలోమని బయటకు వచ్చేస్తున్న విజువల్ మీరు చూస్తున్నారు. వచ్చిన తర్వాత దాడి చేసి బయటకు వచ్చిన తర్వాత పూర్తిగా వాళ్ళు చిందరవందరగా అంటే అటు ఇటు పరిగెట్టిన విజువల్స్ మీరు చూడొచ్చు. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. ఒకసారి ఆ సీసీటీవీ ఫుటేజ్ లో ఆడియో కనుక ఉంటే ఒకసారి ఆడియోతో సైతం వినే ప్రయత్నం చేద్దాం. ఆ సీసీటీవీ ఫుటేజ్ ని పోలీసులు పరిశీలిస్తున్నారు. పూర్తిగా నిశ్చితంగా అణువణువునా కూడా జల్లెడ పట్టడం జరుగుతోంది. ఆ ఘటనకు సంబంధించి ఒకసారి ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడికి సంబంధించిన విజువల్స్ దాదాపుగా నిన్న రాత్రి 9:30-10 ఆ ప్రాంతంలో అనుకుంటా ఆ విజువల్స్ అవి. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. మరి ముఖ్యంగా కొంతమంది ఇంట్లోకి చొరబడి ఇంట్లోకి దూరి ఆ విధ్వంసం సృష్టించిన తర్వాత పూర్తిగా ఇల్లు చీకటిమయం అయిపోయింది. మీరు చూస్తే ఇంట్లోకి వెళ్లారు, పూర్తిగా విధ్వంసం సృష్టించారు. విధ్వంసం సృష్టించిన తర్వాత బయటకు వచ్చేసిన ఆ విజువల్ ని మీరు చూడొచ్చు. ఇలా ఇంట్లో పూర్తిగా విధ్వంసాన్ని సృష్టించిన ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. సీసీటీవీ ఫుటేజ్ లో షాకింగ్ విజువల్స్ రిలీజ్ అవుతున్నాయి. మొత్తం దాదాపుగా ఒక 100 మందికి పైగా. ఒక్కసారి ఆడియో విందాం. ఆడియో కూడా ఉంది, ఆడియోతో సైతం విందాం. వాళ్ళు బయటకు వచ్చిన సందర్భంలో గోల చేస్తూ బయటకు వచ్చిన సందర్భం కూడా ఉంది. ఒక్కసారి ఆడియోతో సైతం విందాం. ఇప్పుడు వచ్చాను దెబ్బకెళ్తున్నారు పోలీసు. అది సగం మంది నవ్వుతున్నారా, ఎంజాయ్ చేయడానికి వచ్చారు. వీళ్ళకి ఆ బాధ్యత ఉండేది. అది పోలీసులు చూసి పక్కలు పరిగెత్తుతున్నారు మళ్ళా. రైట్, విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ ఇంటి మీద దాడికి పాల్పడ్డారు ఒక వందలాది మంది. ఇన్ఫాక్ట్ 100 మంది మీరు చూడొచ్చు. దాదాపుగా 20 అనుకుంటున్నారు కానీ బట్ మీరు చూస్తే కనీసం 100 మంది ఉంటుంటారు అనేది అక్కడ మనకు అందుతున్న సమాచారం. విజువల్స్ ప్రకారం చూస్తే మీరు చూడొచ్చు. పూర్తిగా ఇంటి లోపలికి దూసుకు వెళ్ళిపోయారు. ఒక్కసారిగా వచ్చిన జనం ఆ ఇంటి మీద దాడికి పాల్పడిన విజువల్స్ మీరు చూడొచ్చు. ముందుగా ఇంటి ఎంట్రన్స్ లో ఉన్న కార్లను వాటిని ధ్వంసం చేశారు. ఆ తర్వాత ఇటు లెఫ్ట్ సైడ్ కిటికీ అద్దాలు పగలగొట్టారు. కొంతమంది ఆ ఇంటి వెనక భాగంలోకి వెళ్లారు. ఇంటి వెనక భాగంలోకి వెళ్లి విధ్వంసాన్ని సృష్టించడం జరిగింది. ఆ తర్వాత మరికొంతమంది ఇంటిలోని మెయిన్ గేట్ ఎంట్రన్స్ నుంచి ఆ కారుని ధ్వంసం చేసి కారు అద్దాలని పగలగొట్టి కారుని పూర్తిగా విధ్వంసం సృష్టించి ఆ కారుని పూర్తిగా టిల్ట్ చేసేసి ఆ కారుని పూర్తిగా బోల్తా కొట్టించేసి అటువైపు వచ్చే వాహనాల మీద పూర్తిగా ఆ వాహనాలను పూర్తిగా అక్కడ ఆపేసినటువంటి పరిస్థితి మీరు చూడొచ్చు. ఒక్కసారిగా విధ్వంసం సృష్టించిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చి బిగ్గరగా కేకలు వేసిన సందర్భం. బిగ్గరగా కేకలు వేసిన తర్వాత చాలా గట్టిగా కేకలు వేశారు. గట్టిగా కేకలు వేసిన తర్వాత బయటకు వచ్చేసి ఆ తర్వాత ఎటు పడితే అటు చుందరవందరగా పరిగెట్టిన సందర్భం.
అక్కడ పరిస్థితి మీరు చూడొచ్చు, ఆందోళనకర పరిస్థితి. నిన్న దాదాపుగా 9:30-10 ఆ ప్రాంతంలో లాస్ట్లో మీరు చూస్తే కనుక కొంతమంది మిగిలిపోయిన వాళ్ళు కూడా వెంటనే బయటకు పరుగులు పెట్టేశారు. బహుశా ఇంట్లో వాళ్ళకు సంబంధించి అక్కడికి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అంతా ఎవరో వచ్చినట్టున్నారు. వచ్చిన క్రమంలో వాళ్ళంతా కూడా వెంటనే పరుగులు పెట్టిన సందర్భం ఆ విజువల్స్ చూస్తే మనకు అర్థమవుతోంది. నిన్న రాత్రి దాదాపుగా 9:30-10 ఆ ప్రాంతంలో ఒక విధ్వంస వాతావరణం అంటూ కూడా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లో ఉన్న వాళ్ళు చెప్పుకొచ్చారు. ఇంట్లోకి వెళ్ళి ఆ బీరువా అద్దాలను పగలగొట్టారు, కిటికీ అద్దాలను పగలగొట్టారు, ఆ తలుపులని ధ్వంసం చేశారు, ఫ్రిడ్జ్ని టీవీని నేలకు వేసుకొట్టారు, పూర్తిగా వాటిని ధ్వంసం చేశారు. ఆ ఇంట్లో ఉన్న ఫర్నిచర్ని విరగొట్టారు, గ్లాసు అద్దాలని పగలగొట్టారు. దాంతోపాటు ఇంట్లో ఒక భీతావహ పరిస్థితి నెలకొంది. మరి ముఖ్యంగా ట్యూబ్లైట్లు కావచ్చు, దొరికిన వాటిని దొరికినట్టు అక్కడ విరగొట్టడం, పగలగొట్టడం, విధ్వంసం సృష్టించడం, ఇది నిన్న అక్కడ జరిగిన ఆ పరిస్థితి. దీంతో ఒక్కసారిగా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కూడా ఆయన మరి ముఖ్యంగా ఈ దాడిని ఖండించారు. ఇది కరెక్ట్ కాదు అన్నట్టుగా మాట్లాడారు. బట్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోని ఇటు వేమిరెడ్డికి సంబంధించిన అనుచరులు కావచ్చు, లేకపోతే వాళ్ళే ఈ దాడికి పాల్పడ్డారు అన్న అంశానికి సంబంధించి చర్చ జోలెందుకుంటోంది అక్కడ. మరి ముఖ్యంగా నేను అక్కడ ప్రోగ్రామ్ జరిగింది. వైఎస్ఆర్సీపీ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం నిర్వహించినట్టుగా తెలుస్తుంది. ఆ కార్యక్రమంలో ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ ఇటు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు మరి ముఖ్యంగా పిహెచ్డి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి. దాంతోపాటు ఆయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోని ఇంత దుమారం రేగింది, ఇంత దాడికి కారణమైందంటూ కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో అంశానికి సంబంధించి మాజీ మంత్రి అనిల్ కుమార్ రెడ్డి కూడా రియాక్ట్ అయ్యారు. ఒకసారి ఆయన ఏమంటున్నారు చూద్దాం. దయ వల్ల ఆ టైంకి బయటికి వెళ్ళటం వల్ల ప్రమాదం తప్పింది. లేకపోయి ఉంటే ఖచ్చితంగా ఈరోజు ఒక పెద్ద ఘటన నిన్న రాత్రి జరిగి ఉండే పరిస్థితి. ఎందుకంటే ఒక 200 మంది తాగి గంజాయితో ఒక ఇంటి మీదకి పోయారు అంటే, అది 8:30-9 ప్రాంతంలో వెళ్ళారు అంటే తప్పకుండా ఇది దొమ్మి కాదు, ఇది ఖచ్చితంగా ఒక హత్యా ప్రయత్నం కార్యక్రమం అని ఈరోజు మేము అందరూ కూడా ఆ వీడియోలు చూసిన తర్వాత నిజంగానే మా అందరికీ కూడా నెల్లూరు జిల్లాలో ఇట్లాంటి అరాచక రాజకీయాలు పొద్దున్నుంచి చూస్తూ ఉన్నాం. మహిళల్ని కించపరిచిన వల్ల అంటే ఒకవేళ మీరు నిజంగా ప్రసన్న కుమార్ రెడ్డి తప్పు మాట్లాడాడని మీరు భావిస్తే, నిజంగా మీరు ప్రసన్న కుమార్ రెడ్డి మాటల వల్ల మీకేదో భంగం కలిగింది, మీ గౌరవ మర్యాదలకి భంగం కలిగింది అని కానీ మాట్లాడుంటే ఖచ్చితంగా ఒక డిఫమేషన్ వేసి ఉండొచ్చు. చట్టపరంగా దానికి ఏదైనా కేసులు పెట్టాలంటే కేసులు పెట్టి ఉండొచ్చు. కానీ ఇట్లాంటి ఒక కార్యక్రమం ప్రసన్న మాట్లాడింది ఏంటి? ప్రభాకర్ రెడ్డి గారు జాగ్రత్తగా ఉండండి, ఏదో మీకు ప్రాణానికే ముప్పై అని చెప్పాడు. దానికి ఏదో మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడాడు. రైట్, అది మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చేసిన ఆ వ్యాఖ్యలవి. ఆయన కనుక ఒకవేళ మీకు అభ్యంతరకరంగానో లేకపోతే ఇబ్బందికరంగానో మీ గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లేలా ఆయన కనుక కామెంట్స్ చేస్తూ ఉండుంటే మీరు డిఫమేషన్ కేసు వేసి ఉండుండొచ్చు. కానీ ఇటువంటి దాడులకు పాల్పడడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా ఆయన ప్రశ్నలు సంధించడం జరిగింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కూడా రియాక్ట్ అయ్యారు. ఒకసారి ఆయన ఏమంటున్నారో చూద్దాం. ఎస్పీ గారికి ఫోన్ చేయడం జరిగింది. ఇది కేసు మీదకి సంబంధించి కొన్ని అనుమానాలు ఉన్నాయి, మాట్లాడాలని. ఆయన విజయవాడ వెళ్తా ఉన్నాను, ఏఎస్పీ గారిని కలవమని చెప్పినారు. అందులో భాగంగా ఏఎస్పీ గారిని కలవడం జరిగింది. మాకున్నటువంటి ప్రధానమైనటువంటి అనుమానాలు ఏంటంటే, మేము కంప్లైంట్ ఇచ్చి సుమారుగా 20 గంటలు అవుతా ఉంది. అంటే నిన్న 10 గంటలకి కంప్లైంట్ ఇచ్చాం. డిఎస్పీ సిటీ, డిఎస్పీ రూరల్ ఇద్దరు కూడా అక్కడ ఉన్నారు. మేము ఇచ్చినటువంటి కంప్లైంట్లో ఉన్నటువంటి కంటెంట్ అంతా కూడా చదివారు. అది వాస్తవమని వాళ్ళు కూడా నమ్మారు. ఎందుకంటే అక్కడ జరిగినటువంటి విధ్వంసం వాళ్ళు కూడా చూసినారు. కాబట్టి డెఫినెట్ గా దాన్ని ఎఫ్ఐఆర్ చేస్తారని నమ్మాం. కానీ 20 గంటలైనా కూడా అంత విధ్వంసం జరిగితే ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు అయితే చూడలా. అంటే ఒక సిటీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో అలాంటి పరిస్థితుల్లో ఒక 6 times ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి, ఒక మినిస్టర్ గా పనిచేసినటువంటి వ్యక్తి ఇంట్లోనే ఇటువంటి దారుణమైనటువంటి పరిస్థితిని కనుక చూస్తే దాన్ని కూడా ఇప్పటికి కూడా ఎఫ్ఐఆర్ చేయకుండా ఉంటే దాని మీద అనుమానాలు వస్తున్నాయి. రైట్, అది నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సన్నిహితులు కావచ్చు, ఆయన వర్గం కావచ్చు చెబుతున్న మాట ఒకటి. ఈ అంశాన్ని ఖండించడం జరుగుతుంది. ఒకసారి మా ప్రతినిధి
గయాజర్కి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. నిన్న నైట్ నుంచి ఈ అప్డేట్ ని ట్రాక్ చేస్తూ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తున్నారు గయాజ్. ఒక్కసారి గయాజర్కి వెళ్తున్నాను. నెల్లూరు నుంచి అప్డేట్స్ అందించేందుకు గయాజ్ సిద్ధంగా ఉన్నారు. గయాజ్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? మరి ముఖ్యంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వర్గం ఏమంటోంది? నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వర్గం ఏమంటోంది అక్కడ? సచిన్, నిన్న సోమవారం సాయంత్రం నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మీద ఇంటి మీద దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఇంట్లో మొత్తం టోటల్ గా ధ్వంసం చేయడం జరిగింది. అయితే మనం సీసీ ఫుటేజ్లు ఆ ఏరియాలో ఉన్నప్పటికీ పోలీసులు ఇచ్చారు. ఎదురింటి ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళు స్పాట్ తీయడం జరిగింది. సుమారు ఒక 100 నుంచి 150 మంది వరకు మోటార్ బైకులో రావడము, వచ్చిన తర్వాత వాళ్ళు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి కూతవేట దూరంలోనే రోడ్డు పక్కన మొత్తం బండ్లు నిలిపివేసి గుంపుగా ఒక్కసారి ఇంట్లోకి అరుచుకుంటూ ఈలలు వేసుకుంటూ వెళ్ళిపోవడం జరిగింది. పోయిన వెంటనే వాళ్ళు వస్తా రాడ్లు, అదేవిధంగా ఇనుప సమ్మెటలు కూడా తీసుకొని వచ్చి మొత్తం అద్దాలతో పాటు మొత్తం ధ్వంసం చేయడం జరిగింది. అదేవిధంగా ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి ఆవరణంలో ఉన్న ఖరీదైన కారును కూడా వాళ్ళు సుమారు ఒక 50 మంది వరకు పట్టుకొని ఒకవైపు పడేయడం జరిగింది. అనంతరం వాళ్ళ ఇంట్లోకి సుమారు ఒక 100 మంది దూసుకుని వెళ్ళిపోయి కనీసం మొత్తం ధ్వంసం చేయడం జరిగింది. ఆ సమయంలో ఇంట్లో పనిచేసే పని మనిషి, అదేవిధంగా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వాళ్ళ తల్లి మాత్రమే ఉంది. తల్లి కూడా గమ్ముగా వాళ్ళు వణుకుతూ గమ్ముగా కూర్చున్నారు. అయితే బయట మాత్రము అక్కడ ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి దగ్గర వాళ్ళ కార్యకర్తలు ఏదో సంబరాలు అనుకుంటున్నారే తప్ప అసలు లోపల ఇంత విధ్వంసం జరుగుతుంది, ఇట్లా రౌడీ ముగ్గులు మొత్తం వచ్చి చేస్తున్నారనేది కూడా బయట వ్యక్తులకు అసలు ఏం తెలియని పరిస్థితి. తర్వాత ఆ శబ్దాలు అవి చూసి ఏదో జరుగుతుందని మొత్తం ఇచ్చేయడం జరిగింది. ఆ ప్రాంత వాసులే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వెంటనే అక్కడికి వచ్చారు. అప్పటికే చాలా మంది బయటకు వచ్చారు. అయితే పోలీసులు చివరిలో ఒకరిద్దరిని ఈజీగా సులువుగా పట్టుకుని ఉంటే బాగుండేది. పోలీసులు కూడా వాళ్ళని పట్టుకోకుండానే లాఠీలతో ఊరుకుని కొడుతూ తరిమేయడం జరిగింది. దీంతో వాళ్ళంతా వెళ్లిపోవడం జరిగింది. ఆ తర్వాత నెల్లూరు సిటీ డిఎస్పీ, అదేవిధంగా రూరల్ డిఎస్పీ మొత్తం పోలీసు భద్రత మొత్తం రావడం జరిగింది. అయితే ఈ ఘటన జరిగినప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి కోవూరులోనే సభలో ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే ఆయన ఇంటికి బయలుదేరి రావడం జరిగింది. వచ్చేటప్పటికి పూర్తిగా ఇదైంది. అయితే కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి చెప్పడం ఏంటంటే, మనకు జిల్లా వ్యాప్తంగా ఎంపీ ప్రభాకర్ రెడ్డికి మంచి సంబంధాలు ఉన్నాయి, అభిమానులు ఉన్నాయి. మేము ఆధ్యాత్మికంగా ఎంతో సేవ చేస్తా ఉంటాము. మేము కేవలము రాజకీయాల్లో రావడానికి కూడా కారణము ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే వచ్చాము. మేము రౌడీజం ఇలాంటి ధ్వంసం వంటి కార్యక్రమం చేయము. ప్రసన్న కుమార్ రెడ్డి తన మీద మురికి మాటలు మాట్లాడి అసభ్యకరంగా మాట్లాడి ఒక నాకు వరుసకు చెల్లెలు తమ్ముడు కావాలా, కనీసం చెల్లెలని కూడా చూడకుండా ప్రసన్న కుమార్ రెడ్డి అసభ్యకరమైన మాటలతో మాట్లాడడం జరిగింది. దానికోసమే అతని మీద వెంటనే కేసు నమోదు చేయాలా, అదేవిధంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలా, నేను అతని మీద డెప్రమేషన్ కోర్టు కూడా వెళ్తున్నాను అని కూడా ఈమె ప్రశాంత్ రెడ్డి అయితే చెప్తుంది. అయితే అదే కాకుండా కేవలము కొంతమంది మా అభిమానులు ఆ ఇంటి మీద దాడి చేసి ఊరికని బయట అరిచి వచ్చారు. ఆ తర్వాత ప్రసన్న కుమార్ రెడ్డి వాళ్ళ మనుషుల ద్వారా మొత్తం ధ్వంసం చేసుకొని ఆ బురద మా మీద చెల్లుతున్నాడనేది కూడా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆర్టీవీకి కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రసన్న కుమార్ రెడ్డి వాళ్ళు చెప్పడం ఏంటంటే, ఇది ఒక పథకం ప్రకారం ఏదైనా మేము అనవసరంగా ఏదైనా మాట్లాడి ఉంటే కోర్టు పరంగా చట్టపరమైన తీసుకోవాలి, కానీ ఈ విధంగా ఎక్కడ జరగలేదు. ఇది బీహారు వంటి రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు జరిగాయి. రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు ఒక రాజకీయ నాయకుడు 50 సంవత్సరాల చరిత్ర కలిగిన నల్లపరెడ్డి కుటుంబం ఉంది. అయితే ఆ నల్లపరెడ్డి కుటుంబం లాంటి వాళ్ళ ఇళ్ల మీదే దాడి చేస్తే ఇంకా సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? దీని మీద ఖచ్చితంగా భార్యాభర్తలైన ప్రశాంత్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీద 307
కేసు నమోదు పరచాలంటూ కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కొద్దిసేపటి కిందట వాళ్ళు ఎస్పీని కూడా కలవడం జరిగింది. అదేవిధంగా కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కూడా కలిసి ప్రసన్న రెడ్డి మీద కేసు పెట్టబని అతన్ని అరెస్ట్ చేయాలని ఈమె కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇద్దరు ఒకరి మీద ఒకరు ఫిర్యాదు చేయడం చేసుకున్నారు. అయితే నిన్న ప్రసన్న కుమార్ రెడ్డి 20 గంటలు ఈ పరిణామంలో ఈ దాడి చేసిన వ్యక్తులు దాదాపుగా విజువల్లో చూస్తుంటే కనుక సుమారుగా 50 నుంచి 100 మంది ఉండుంటారనలో అతిశయోక్తి లేదని చెప్పుకోవాలి. ఈ క్రమంలో ఎవరినైనా అదుపులోకి తీసుకోవడం జరిగిందా? సచిన్, ఇంతవరకు ఎవరిని అదుపులోకి తీసుకోలేదు. అయితే నిన్న ప్రసన్న కుమార్ రెడ్డి నిన్న పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత నెల్లూరు డిఎస్పీ సింధుప్రియ, అదేవిధంగా రూరల్ డిఎస్పీ కొంచెం పోలీసులు రావడం జరిగింది. వీళ్ళు లిఖితపూర్వకంగా ఇవ్వడం గురించి జరిగింది. అయితే ఇంతవరకు ఎఫ్ఐఆర్ చేయలేదు. దీని మీద అనుమానం వస్తుంది, ఈ కేసును తప్పుదావ పట్టిస్తున్నారు అంటూ వైఎస్ఆర్సీపీకి చెందిన శ్రేణులు కొద్దిసేపటి ముందు ఎస్పీని కలిసి బయటకు వచ్చి మీడియా వాళ్లతో కూడా మాట్లాడడం జరిగింది. సచిన్, రైట్ గయాజ్, మొత్తంగా అయితే మాత్రం నెల్లూరుకి సంబంధించి ప్రస్తుతం ఆ వేడి ఇంకా కంటిన్యూ అవుతోంది. మరి ముఖ్యంగా మాటల తూటాలు కాదు, ఇంకా దాడులకు సంబంధించిన ఆ ఘటన ఒక్కసారిగా అందరినీ షాక్ గురి చేస్తుంది. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై వేమిరెడ్డి అభిమానులు దాడికి పాల్పడ్డారు. వేమిరెడ్డి ప్రశాంతిపై వ్యాఖ్యలను నిరసిస్తూ దాడికి పాల్పడినట్టుగా అక్కడ చర్చ జరుగుతోంది. తాజాగా వెలుగులోకి వచ్చింది ఆ ఫుటేజ్. ఒక్కసారి మీరు చూడొచ్చు. నల్లపరెడ్డి ఇంటిపై వందలాది మంది దాడి చేసిన విజువల్స్ ఒక్కసారిగా అందరినీ షాక్ గురి చేస్తుంది. దాడి సమయంలో ఇంట్లో లేరు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. ఇంట్లోని ఫర్నిచర్ను, టీవీని పగలగొట్టారు. దాంతోపాటు అక్కడ ఫర్నిచర్ని విరగొట్టారు. ఫర్నిచర్ని పూర్తిగా ధ్వంసం చేశారు. 2 కార్లను కూడా పూర్తిగా ధ్వంసం చేసిన సందర్భం. ఇన్ఫాక్ట్ ధ్వంసం చేసిన విజువల్స్ మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దిస్ ఆర్ ద డిస్టర్బింగ్ విజువల్స్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. ఒకసారి విజువల్స్ చూద్దాం. ఏమైనా తప్పు చేస్తుంటే అది షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సన్ బియ్యం, డాక్టర్ రైస్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.